హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా, త్వరగా మరియు చాలా రుచిగా తయారయ్యే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇన్స్టంట్ వెజ్ అండ్ ఎగ్ మ్యాగీ నూడిల్స్. ఈ రెసిపీ ప్రత్యేకంగా బ్యాచిలర్స్కి, ఉద్యోగస్తులకి, స్టూడెంట్స్కి లేదా ఇంట్లో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న గృహిణులకి చాలా ఉపయోగపడుతుంది. కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. వంట రాకపోయినా కూడా ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని సుమారు 50% ఉడికేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసి మరోసారి బాగా కలిపి వేయించాలి. కార్న్ వేగిన తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం, మిరియాల పొడి వేసుకుని 30 సెకండ్లు వేయించుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లు పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకుని వేసుకోవాలి. గుడ్లు పూర్తిగా ఫ్రై అవ్వటానికి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. గుడ్లు బాగా వేగిన తర్వాత వెజ్జీస్ అండ్ ఎగ్ సపరేట్ అయిపోతాయి. అప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 మ్యాగీ ప్యాకెట్లు తీసుకుంటున్నాను. ఈ 2 మ్యాగీ ప్యాకెట్స్కి 2 మసాలా ప్యాకెట్స్ తీసుకున్నాను. మరో కడాయిలో 1.5 గ్లాసు నీరు వేసుకోవాలి. 1.5 గ్లాస్ అంటే సుమారు 350 మిల్లీలీటర్ల నీరు తీసుకున్నాను. నీరు బాగా మరిగిన తర్వాత మ్యాగీని మధ్యలో కొంచెం బ్రేక్ చేసి నీళ్ళలో వేయాలి. సుమారు 20 సెకండ్లు మరిగిన తర్వాత మ్యాగీ ప్యాకెట్లో ఇచ్చిన మసాలాలను వేసుకోవాలి. మ్యాగీ పూర్తిగా ఉడకటానికి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. మ్యాగీ కొంచెం నీరుగా ఉన్నప్పుడే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మరియు ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా, త్వరగా, రుచిగా తయారైన మన ఇన్స్టంట్ వెజ్ అండ్ ఎగ్ మ్యాగీ రెడీ. ఇలా చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే మన ఇన్స్టంట్ వెజ్ అండ్ ఎగ్ మ్యాగీ రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయం కమెంట్స్లో తప్పక చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.